బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ టీడీపీలో ముసలం రాజుకుంది. టీడీపీ సెంట్రల్ సీటు విషయంలో వంగవీటి రాధ, బోండా ఉమా వర్గీయుల మధ్య పోరు ఆగటం లేదు. ఇప్పటికే వంగవీటి రాధను టీడీపీ నమ్మటం లేదంటూ ఉమా వర్గీయులు పోస్టులు పెట్టారు. అయితే దీనికి వంగవీటి రాధ అనుచరులు కౌంటర్ పోస్టులు పెడుతున్నారు. టీడీపీ వంగవీటిని నమ్మాలంటే ఏం చేయాలంటూ ప్రశ్నిస్తున్నారు. పదవి కోసం పార్టీని బెదిరించాలా? చిన్నపిల్లల చావుకి కారణం అవ్వాలా? దేవుడి పేరుతో చందాలు పోగేయాలా? కార్పొరేటర్ టికెట్లు అమ్ముకోవాలా? పదవి రాకపోతే కాపుల గొంతు కోసారని పార్టీకి కులానికి మధ్య విరోధం పెంచాలా? ఈసారి టికెట్ రాదని అధికార పార్టీతో జరపాలా? అలా చేస్తేనే పార్టీ నమ్ముతుందా అంటూ పోస్టులు పెడుతున్నారు. వంగవీటి రాధపై 7 పాయింట్లతో ఉమా అనుచరులు పోస్టులు పెడితే 17 పాయింట్లతో ఉమాపై పోస్టులు పెడుతున్నారు రాధ వర్గీయులు. ఇలా పోటాపోటీ పోస్టులతో టీడీపీలో గందరగోళం నెలకొన్నది. మరోవైపు ఈ నెలాఖరున టీడీపీ ప్రకటించే మొదటి లిస్టులో వంగవీటి రాధ పేరు ఉంటుందని రాధా వర్గం ప్రచారం చేసుకుంటోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సాయి, ఇటు విజయవాడ సెంట్రల్ సీటు విషయంలో పోరు రాజుకున్నట్లు తెలుస్తుంది టీడీపీలో. అసలు డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రేణుశ్రీ, ఇక్కడ వంగవీటి రాధాకి సపోర్ట్ చేయాలా, బోండా ఉమాకి సపోర్ట్ చేయాలో తెలియక టీడీపీ శ్రేణులు అయితే పూర్తిగా అయోమయానికి గురవుతున్నాయి. ఎవరి పోస్ట్ కి ఎలా రెస్పాండ్ అయితే ఎవరికి ఇబ్బంది వస్తుందో తెలియక వాళ్ళంతా కూడా చాలా వరకు మౌనంగా ఉంటున్న పరిస్థితి సెంట్రల్ టీడీపీలో నెలకొంది. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నేతలు ఈ విధంగా ఒకరిపై ఒకరు ఆ వర్గాలు పోటీ పడి పోస్టులు పెట్టడం, ఆ పోస్ట్ కూడా పాజిటివ్ గా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పాజిటివ్ గా కాకుండా అపోజిషన్ కి సంబంధించి ఏదైతే వంగవీటి రాధ పైన ఉమా పైన వంగవీటి రాధ చేసిన వాళ్ళు చేసిన తప్పుల్ని ఎత్తి చూపించే విధంగా పోస్టులు పెట్టడమే మొత్తం అంతా కూడా అయోమయానికి గందరగోళానికి గురవుతుంది. సాధారణంగా మా నాయకుడు గొప్ప అంటే మా నాయకుడు గొప్ప అనే పోస్టులు అయితే చాలా చూస్తూ ఉంటాం వేరు వేరు పార్టీలకు సంబంధించి. కానీ ఇక్కడ ఒకే పార్టీ టీడీపీలో విజయవాడ సెంట్రల్ లో ఇద్దరు కీలక నేతలుగా ఉన్నారు. 2019లో ఇద్దరికి ఒకరినొకరు సపోర్ట్ చేసుకుని మరి టీడీపీకి ప్రచారం చేశారు. బట్ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే పూర్తి భిన్నంగా కనబడుతోంది. మోస్ట్లీ వంగవీటి రాధాకి టికెట్ అయితే మోస్ట్లీ కన్ఫర్మ్ అవుతుంది అని ఒక వర్గం అయితే ప్రచారం చేస్తున్న నేపథ్యంలో దాన్ని పూర్తిగా అవాస్తవం అని ఇటు బోండా వర్గం కూడా చెప్తూ ఉంది. అయితే ఇక్కడ వరకు బానే ఉంది. గత నెల రోజులుగా ఇదే టాపిక్ పైన నియోజకవర్గంలో చర్చ జరుగుతున్నప్పటికీ ఒక విధంగా బోండా ఉమాకి సంబంధించిన వర్గం ఒక అడుగు ముందుకు వేసి వంగవీటి రాధాకి అసలు ఎందుకు టికెట్ ఇవ్వాలి, ఆయన చేసిన పార్టీ చేసిన సేవలు ఏంటి అని కూడా వాళ్ళు పోస్టులు పెట్టడం, దానికి కౌంటర్ గా వీళ్ళు 7 పాయింట్లతో వాళ్ళు రాధా చేసిన తప్పుల్ని 7 పాయింట్లతో వాళ్ళు పోస్ట్ పెడితే 17 పాయింట్లతో బోండా ఉమాకి అసలు ఏం చేశారు, బోండా ఉమాలా ఉంటే టికెట్ ఇస్తారా అని కబ్జాల దగ్గర నుంచి మొదలు పెట్టుకుని బోండా ఉమాకి నెగిటివ్ ఉన్న పాయింట్లు అన్నింటినీ కూడా హైలైట్ చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న పరిస్థితి. దీనిపైన ఇప్పటికే వంగవీటి రాధా కూడా సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఒకళ్ళు తప్పు చేశారు, మనం తప్పు చేయడం కరెక్ట్ కాదు అని అభిమానులు కూడా ఆయన వారించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే టికెట్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు కూడా ఎవరు నోరు మెదపద్దని వంగవీటి రాధా అభిమానులకి హెచ్చరించినట్టు తెలుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే నివురు కప్పిన నిప్పులాగా అయితే సెంట్రల్ నియోజకవర్గంలో పరిస్థితి ఉంది. ఏ రోజైతే టికెట్ అనౌన్స్మెంట్ వస్తుందో ఆ రోజు ఖచ్చితంగా ఏదో ఒక వర్గం, ఈ 2 వర్గాల్లో ఎవరికైతే టికెట్ వస్తుందో అపోజిషన్ వర్గం అయితే ఖచ్చితంగా రోడ్డు మీదకి వచ్చి తీవ్ర స్థాయిలో విమర్శ, ఇప్పుడు దాకా సోషల్ మీడియా జరిగింది, ఇక నుంచి మీడియా వేదిక వాళ్ళు ఎక్కి విమర్శలు చేసుకునే పరిస్థితి ఖచ్చితంగా సెంట్రల్ నియోజకవర్గంలో కనబడుతోంది. ప్రస్తుతానికి అయితే ఏదైతే అధిష్టానం ఉందో అధిష్టానానికి సంబంధించి ఈ విషయాలన్నీ కూడా చేరవేసేందుకు 2 వర్గాలు కూడా పోటాపోటీగా మా మీద ఆరోపణలు చేస్తున్నారంటే మా మీద ఆరోపణలు చేస్తున్నారని ఇద్దరు కూడా కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి వరకు ప్రస్తుతం ఉన్న పరిస్థితి కనబడుతోంది. అయితే టీడీపీ ప్రకటించబోయే ఫస్ట్ లిస్ట్ లోనైతే ఈ విషయం మీద ఒక తెరపడనుంది అనుకోవచ్చా? వంగవీటి రాధా వర్గీయులు అయితే చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఫస్ట్ లిస్ట్ ఈ మంత్ ఎండింగ్ లో కానీ లేదా నెక్స్ట్ మంత్ 1-2 తారీఖుల్లో ఖచ్చితంగా ఒక 60 మందితో లిస్ట్ అయితే టీడీపీ రెడీ అవబోతోంది. కాబట్టి ఆ లిస్ట్ లో ఖచ్చితంగా వంగవీటి రాధా పేరు విజయవాడ సెంట్రల్ నుంచి అనౌన్స్మెంట్ చేయబోతున్నారని అయితే వంగవీటి రాధా వర్గీయులు అయితే చాలా బలంగా చెప్తున్న పరిస్థితి. అయోధ్య నుంచి వచ్చిన తర్వాత చంద్రబాబు వంగవీటి రాధా ఆ రోజు రాత్రి కూడా వెళ్ళి కలిసారు, సీటు పైన క్లారిటీ అయితే తెచ్చుకున్నారని చెప్పి వంగవీటి రాధా వర్గీయులు చెప్తున్న నేపథ్యంలో మోస్ట్లీ ఫస్ట్ లిస్ట్ లో ఇస్తే తప్ప ఈ గొడవకి పరిష్కారం లభించదు. ఇంకా 2-3 నెలలు
డ్రాగ్ చేస్తే కనుక చివరి లిస్ట్ లో కనుక ఈ పేరు ప్రకటిస్తే అప్పటి వరకు ఇలా పార్టీ కార్యకర్తల మధ్య ఇంటర్నల్ గా గొడవలు అనేవి కంటిన్యూ అవుతాయి కాబట్టి వీలైనంత మేర ఫస్ట్ లిస్ట్ లోనే పేరు ప్రకటించేయాలని అయితే వంగవీటి రాధా వర్గీయులు కోరుతున్నారు. బోండా ఉమా వర్గీయులు అయితే పూర్తిగా టికెట్ తమకేననే కాన్ఫిడెన్స్ తో వాళ్ళు ఉన్నారు. సో టికెట్ ఎవరిది అనేది లిస్ట్ వచ్చేంత వరకు కూడా బయట చెప్పే పరిస్థితి పార్టీ అధిష్టానం దగ్గర లేదు. ఈ లోపు అయితే వీళ్ళు ఇంటర్నల్ గా ఒకరిపై ఒకరు ఆరోపణలు, ఒకరిపై ఒకరు వాళ్ళు చేసుకున్న వాదనలకైతే మిగతా టీడీపీ కార్యకర్తలంతా కూడా ఎవరికి చెప్పాలో తమ బాధ అయితే ప్రస్తుతానికైతే బయటికి వెళ్ళగట్లేదు. కానీ ఇంటర్నల్ గా అయితే ఒక పెద్ద చర్చ నడుస్తుంది. ఎవరు బలం ఎంత, ఒకవేళ ఎవరు టికెట్ ఇస్తే ఎవరికి ఎడ్జ్ ఉంటుంది, ఒకవేళ టికెట్ రాకపోతే రాధా పనిచేస్తాడా బోండమ్మకి, బోండమ్మ టికెట్ ఇస్తే రాధా పరిస్థితి ఏంటి, అలాగే రాధాకి టికెట్ ఇస్తే బోండమ్మ పనిచేస్తారు. ఇటువంటి అంశాలన్నీ అయితే ప్రస్తుతానికి టీడీపీ శ్రేణులంతా లెక్కలు వేసుకుంటున్నాయి. వల్లంపల్లి శ్రీనివాస్ ఇప్పటికీ వైసీపీలో కన్ఫర్మ్ అయిపోవడంతో వల్లంపల్లి శ్రీనుండి కొట్టాలంటే బోండమ్మ కరెక్టా, వంగవీటి కరెక్టా అనే ఈ టాపిక్ కూడా ప్రస్తుతం చర్చ నడుస్తున్న నేపథ్యం. ఈ ఇద్దరు వంగవీటి రాధా గాని అదేవిధంగా బోండా ఉమా గాని ఇద్దరు కీలకమైన నేతలు. వీరిద్దరి మధ్య ఇప్పుడు వర్గపోరు కొనసాగుతుంది. ఇది టీడీపీని విజయవాడ సెంట్రల్లో ఏ విధంగా ఎఫెక్ట్ చేయనుంది అనుకోవచ్చు. ఒకవేళ కనుక వీరిద్దరిలో ఒక్కరికే సీట్ ఇవ్వాలి కాబట్టి ఏ విధంగా ఎఫెక్ట్ చేయనుంది? ఖచ్చితంగా సపోర్ట్ అయితే కనుక పూర్తి స్థాయిలో ఉండకపోవచ్చు అనే భావన అయితే ఇప్పుడు కనబడుతున్న పోస్టుల ద్వారా కానీ లేదా ఆ వర్గాల నుంచి వస్తున్న సమాచారం బట్టి తెలుస్తుంది. బోండమ్మకి సీట్ ఇస్తే ఖచ్చితంగా వంగవీటి రాధ అయితే చంద్రబాబుకు అనుకూలంగా పనిచేస్తానని చెప్తున్నప్పటికీ కింద స్థాయి వర్గం అయితే పనిచేసే పరిస్థితి కనబడలేదు. ఎందుకంటే 2019లోనే వంగవీటి రాధ సెంటర్ నుంచి పోటీ చేయాలి. బట్ అప్పుడు వైసీపీ టికెట్ ఇవ్వలేదని పార్టీ మారి ఆయన టీడీపీలోకి వచ్చారు. బట్ టీడీపీలో అప్పటికే బోండమ్మకి టికెట్ కన్ఫర్మ్ అయిపోవడంతో బోండమ్మకి పూర్తి స్థాయిలో సహకరించారు వంగవీటి రాధ. సో 2024లో ఖచ్చితంగా తనకి సీట్ వస్తుంది అని ఇచ్చిన హామీ మేరకే వంగవీటి రాధ ఇప్పటి వరకు కూడా టీడీపీలో చాలా యాక్టివ్ గా పనిచేస్తూ వచ్చారు. కాబట్టి ఖచ్చితంగా టీడీపీ సీటు మాదే అని చెప్తున్నారు. కానీ ఇక్కడ పనిచేసే విషయంలో వంగవీటి రాధాకి బోండమ్మ వర్గీయులు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు, అలాగే టీడీపీ శ్రేణులు పూర్తిగా మొదటి నుంచి కూడా టీడీపీ పార్టీలో ఉన్న బోండమ్మకి పనిచేస్తారా, లేదా ఇటీవల కాలంలోనే పార్టీలోకి వచ్చి పార్టీలో యాక్టివ్ రోల్లో పార్టిసిపేట్ చేస్తున్న వంగవీటి రాధాకి సపోర్ట్ చేస్తారా అనేది టీడీపీ శ్రేణులు కూర్చోబెట్టి మాట్లాడితే తప్ప క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడలేదు. ఇంటర్నల్ మీటింగ్స్ లో అయితే ఎవరికి వాళ్ళు తమకు నచ్చిన నేతలకే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. మరోవైపు గెలిచిన 5 కార్పొరేటర్లు 3 కార్పొరేటర్లు వంగవీటి రాధాకి సపోర్ట్ చేస్తుంటే మిగతా 2 కూడా బోండా ఉమాకి సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా పార్టీలు అయితే చీలికి వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. దీనిపైన అధిష్టానం ఏ విధంగా దృష్టి పెట్టి పార్టీని బలోపేతం చేయడం పైన ఏ విధంగా దృష్టి పెడుతుంది అనేది టికెట్ వచ్చిన తర్వాత కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు. అయితే 25 ఓట్ల తేడాతో ఓడిపోయిన తర్వాత ఇటు బోండా ఉమా ఒక 2 సంవత్సరాలు కూడా పార్టీలో అంత యాక్టివ్గానైతే బయటికి రాలేదు. ఆయన కొంత బాధకు గురైన పరిస్థితి ఉంది. ఇటువంటి టైంలో ఒకవేళ గనక ఇప్పుడు ఏదైతే ప్రచారం జరుగుతుందో వంగవీటికి టికెట్ వస్తుందని ఒక ప్రచారం జరుగుతుంది, ఆ ప్రచారమే నిజమయ్యి బోండా ఉమాకి గనక టికెట్ రాకపోతే ఎలా ఉండనుంది పరిస్థితి? మోస్ట్లీ బోండా ఉమా వైసీపీకి వెళ్ళిపోతారనే ప్రచారం వైసీపీ గెలిచిన తర్వాత చాలా ఎక్కువగా జరిగింది. అయితే ఆయన బంగీ జంప్ తో దిగిన ఫోటోలు కానీ అవన్నీ కూడా అప్పటికే ఆయన పోస్టులు చేయడంతో ఖచ్చితంగా ఆయన జంప్ అయిపోతున్నారు పార్టీకి అనే ప్రచారాన్ని తీవ్ర స్థాయిలో వైసీపీ అయితే ప్రచారం చేసింది. కానీ ఆయన తర్వాత లేదు నేను టీడీపీలో కొనసాగుతున్నానని చెప్పి ఆయన చెప్పారు. ఇటువంటి దీంతో పాటు కాపు సమాజ వర్గానికి మంత్రి పదవులు ఇవ్వరా అనే రీతిలో ఆయన చేసిన కామెంట్లు, అధికారంలో ఉన్నప్పుడు చేసిన కామెంట్లు ఇవన్నీ కూడా ఉమాకి నెగిటివ్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో రాధాకి టికెట్ ఫైనల్ అని చెప్పడానికి ఇది ఉదాహరణ. అలాగే 2019లో రాధాకి ఉమాకి రాధా సపోర్ట్ చేశాడు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా రాధా సీట్ ఇస్తే ఉమా సపోర్ట్ చేయాలని అందరూ కోరుతున్న నేపథ్యంలో బోండా ఉమాకి అయితే ఇప్పుడు టికెట్ లేకపోతే ఆయన గత 2.5 ఏళ్లుగా గడప గడపకి తిరుగుతున్న పరిస్థితి బోండా ఉమా కనబడుతోంది. నిన్న కూడా ఆయన లోకేష్ పుట్టినరోజు కోసం నియోజకవర్గం మొత్తం కూడా పర్యటించారు. సో ఏ రోజుకి ఆ రోజు యాక్టివ్ గానే బోండా ఉమా పనిచేస్తున్నారు. ఇప్పుడు సడన్ గా సీట్ లేదు అంటే కనుక లేదా ఆయన సీట్ లేకుండా సీట్ వేరే చోట మారుస్తారా? ఎందుకంటే వంగవీటి రాధా బోండా ఉమా ఇద్దరు ఒకే సమాజ వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి సీట్ ని ఎక్కడ అడ్జస్ట్ చేస్తారో, ఒకవేళ బోండా ఉమాకి టికెట్ ఇవ్వకపోతే ఎలా బుజ్జగిస్తారనేదే చూడాలి. ఎందుకంటే బోండా ఉమా పూర్తిగా వంగవీటి రాధా ఎలా ఉంటారో బోండా ఉమా కూడా అదే విధంగా ఫైర్ బ్రాండ్ గా విజయవాడలో పేరుంది కాబట్టి ఖచ్చితంగా ఆయన అయితే సైలెంట్ గా ఉండే పరిస్థితి కనబడలేదు. అయితే జనసేన సపోర్ట్ ఎవరికి ఉంది అనేది కూడా ఇక్కడ కీలకంగా మారబోతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సపోర్ట్ బోండా ఉమాకు ఉండబోతుందా, వంగవీటి రాధాకు ఉండబోతుందా? ఎందుకంటే అలియన్స్ లో ఉన్నారు కాబట్టి ఇద్దరికి ఎవరు ఫేవర్ గా ఉండేది అనేది కోణం కూడా ఆలోచిస్తున్న నేపథ్యంలో వంగవీటి రాధా భార్యకైతే పవన్ కళ్యాణ్ కాస్త దగ్గర బంధువు కావడంతో ఖచ్చితంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సపోర్ట్ కూడా రాధాకే ఉండబోతుందనే అంశం కూడా తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా బోండా ఉమాకైతే ఈసారి సీట్ ఇవ్వకపోతే మాత్రం బోండా ఉమా ఎంతవరకు సపోర్ట్ చేస్తారు, అలాగే ఒకవేళ వేరే దగ్గర సీట్ ఇచ్చినా లేదా మల్లాది విష్ణుకి ఇచ్చినట్టుగా వైసీపీలో ఎమ్మెల్సీ హామీ లాంటివి ఏమైనా ఇస్తే తప్ప బోండా ఉమా చల్లబడే పరిస్థితి ఉండదు. కాబట్టి బోండా ఉమాని ఎలా హ్యాండిల్ చేస్తుంది టీడీపీ అనేది ఇక్కడ చూడాలి. బట్ ఏదైనా సీటు ఫైనల్ చేసేంత వరకు కూడా లిస్ట్ వచ్చేంత వరకు కూడా ఎవరికి సీటు అనే విషయం పైన అయితే అధిష్టానం కూడా ఎక్కడ కూడా నోరు మీద పని అది ఎక్కడ కూడా హింట్ ఇవ్వని పరిస్థితి. బట్ వర్గాలు మాత్రమే చెప్పుకుంటున్నాయి, రాధా వర్గం బోండా ఉమా వర్గం మాత్రమే సీటు తమదని చెప్పుకుంటున్నాయి తప్ప పార్టీ నుంచి అయితే ఎటువంటి ఇండికేషన్స్ కానీ లేకపోతే పలానా వ్యక్తులు పని చేసుకోమని చెప్పింది కానీ ఎక్కడైతే ఇంతవరకు కనబట్టలేదు.
రైట్, థ్యాంక్ యూ సాయి.